భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ప్రతిపక్ష అధికార పార్టీలు రకరకాల సెటర్లు వేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ భోగాపురం ఎయిర్పోర్టుకి దారేటు అని ఒక ట్యాగ్ చెప్పిన పరిస్థితి. ఇదే అంశాన్ని వేరు ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే అధికార పార్టీ వేరు ప్రాంతాల్లో కూడా దీనికి భోగాపురం ఎయిర్పోర్ట్కి త్వరితగతిన చేరుకునే రీతిన రోడ్లను నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా అడవివరం అలాగే సుంట్యాం రహదారిని కూడా 100 అడుగులకు విస్తరించారు. అట్లాగే మారికవలస ఇతర ప్రాంతాలు నేరేళ్ల కోనేరు లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు 10 రోడ్లను అనుసంధానం చేస్తూ కూడా రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇది త్వరలోనే ఆఖరి దశకు కూడా వచ్చిన పరిస్థితి. ఇక మనం చూస్తున్న ఈ ప్రాంతం ఏదైతే కోస్టల్ బ్యాటరీ నుంచి కైలాసగిరి మీదుగా భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకునే రహదారిని కూడా విస్తరించాలనే ప్రతిపాదన చేశారు. మొత్తానికి చూసుకుంటే ఆగస్టు నెలాఖరుకల్లా అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యేలోగా ఈ 10 రహదారులు కూడా విస్తరణ పనులు అలాగే కొత్త రోడ్ల నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ దశలో చూసుకుంటే విశాఖ నగరం నుంచి భోగాపురానికి కేవలం గంట వ్యవధిలోనే వెళ్లే రీతిన ప్రజా రవాణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా సింహాచలం అలాగే గాజువాక ప్రాంతాల నుంచి కూడా ఏసీ బస్సులను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఏసీ బస్ స్టేషన్లు కూడా రూపకల్పన చేస్తున్నారు. ఈ దశలో ఒకవైపు పనులు చేస్తూ ఈరోజు చూసుకుంటే ప్రతిపక్ష నాయకులు భోగాపురం ఎయిర్పోర్టుకు దారేంటి అని నిన్న మొన్నటి వరకు చెప్తే భోగాపురం ఎయిర్పోర్టుకు దారి చూపిస్తాం అంటూ ఇప్పుడు అధికార పార్టీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. అందులో హోంమంత్రి అనిత ఒక అడుగు ముందుకు వేసి తనతో వస్తే బుల్లెట్ ప్రూఫ్ కారులో భోగాపురం ఎయిర్పోర్టుకి దారి చూపిస్తానని చెప్తున్నారు. ఏదేమిటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభమయ్యేలోగా రోడ్ల నిర్మాణం పూర్తయితే చాలు, త్వరితగతిన గమ్యానికి చేరితే చాలని మాత్రం ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల మాట ఎలాగ ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు అలాగే అధికార పార్టీ నాయకులు నిన్న మొన్నటి వరకు భోగాపురం ఎయిర్పోర్టుకు దారేంటి అని అంటే ఈరోజు భోగాపురం వస్తే చూపిస్తాం అని అధికార పార్టీ నాయకులు చెప్పడం ఒక రకంగా చర్చ కొనసాగుతున్న వాతావరణం మనకి విశాఖలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. భోగాపురం ఎయిర్పోర్టుకి దారేదని వైఎస్ఆర్సీపీ నాయకులు దారి అడుగుతున్నారు. మీరేమైనా దారి భోగాపురం ఎయిర్పోర్ట్కి దారి కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. వాళ్ళకి 11 రోడ్లని అనుసంధానం చేస్తూ అతి త్వరలోనే ఆ బీచ్ రోడ్ని కూడా కంప్లీట్ చేస్తూ అతి త్వరలోనే మెట్రోని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఏదైతే 6 lanes ఇవాళ రోడ్డు ఉందో దానికి అనుసంధానంగా భోగాపురంకి 25 నిమిషాల్లో వెళ్ళే విధంగా, లేకపోతే మ్యాక్సిమం 30 minutesలో వెళ్ళే విధంగా ముందు ప్లాన్ చేస్తున్నాం. రానున్న రోజులు 20 నిమిషాలు వెళ్ళే విధంగా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఎవరైనా డౌట్ ఉంటే రమ్మనండి, నేను తీసుకెళ్తా ½ an hourలో. సో మరి ఇవాళ రోడ్డు చూడండి ఒకసారి. మీరు అడివరం జంక్షన్ సొంటంకి వెళ్ళండి, 5 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం. 5 నిమిషాలు అక్కడ నుంచి కరెక్ట్గా 20 నిమిషాలు ఎయిర్పోర్ట్. సో దారి కనిపించకపోతే కళ్ళ ముందు అర్జెంటుగా ఐ చెకప్ చేసుకొని రానున్న రోజుల్లో హ్యాపీ కనిపించే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.